మేము చిన్నప్పుడు మా పాఠ్య పుస్తకాల్లో ఉండేదండి. ఏంటన్నప్పుడు మరి అన్నదమ్ముల మధ్య ఎప్పుడు రచ్చలే. అలా రచ్చలుగా ఉన్నప్పుడు ఒరే అందరూ ఒక్కొక్క కర్రని తీసుకొని రండి అని చెప్పాడు తండ్రి. అందరూ తీసుకొని వచ్చారు. సరే అందరు తెచ్చారు కదా, ఈ నలుగురు అన్నదమ్ముల దగ్గర కర్రలన్నీ పోగు చేసి దాన్ని ఒక కట్ట కట్టారండి. కట్ట కట్టిన తర్వాత అరే ఒక్కొక్కడు వచ్చి దీన్ని ఇంచండి అన్నారు. ఎవరు దాన్ని విరచలేకపోయారు. అంటే కర్ర విరిగిందంటే విరవలేదు, అది మోపుగా ఉంది, ఒక కట్టగా ఉంది. అంటే ఐక్యంగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు కూడా విరచలేకపోయారు. సరే ఎవరి కర్రలు వాళ్ళు తీసుకోండి అని ఇచ్చేశాడు తండ్రి. ఎప్పుడైతే ఇచ్చారో ఇప్పుడు ఎవరి కర్రలు వాళ్ళు ఇంచండిరా అన్నాడు. అప్పుడు ఆ కర్రలన్నీ కూడా ఎలా అయిపోయాయి అన్నమాట, ఒక్కొక్కటిగా ఉన్నాయి కనుక అవన్నీ కూడా ఇరిగిపోయాయి. మనము ఐక్యంగా ఉండాలని దేవుడు ఆలోచిస్తే, మనం అందరం ఐక్యతగా ఉండాలని దేవుడు ఆ ఐక్యతను మీరు చూపించండి, సంఘంలో మీరందరూ ఒక్క అవయవాలుగా ఉండండి అని దేవుడు ఎంతగానో ఆయన మాటలు మనకు తెలియపరిచినప్పటికీ అపవాదం వస్తుంది. ఏంటి మీరు ఐక్యంగా ఉంటారా, చూసావా నీకంటే వాళ్ళే గొప్ప, వాళ్ళకంటే వాళ్ళే గొప్ప, వాళ్ళకంటే వీళ్ళ పేరు ఎక్కువ చెప్పారు అని అపవాదం ఏం చేస్తుంది, మీ మధ్య ఉన్నటువంటి ఐక్యతను పాడు చేస్తుంది. అప్పుడు ఒక్కొక్కరు ఏమైపోతారు, అపవాది మాయలోనికి వెళ్ళిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. వాడికేమో సంతోషం, దేవునికేమో బాధ.